ముద్రని ఇలా మన ఎముకలు మన జాయింట్స్ గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, జాయింట్స్ ఎముకలు కూడా దృఢంగా ఉండాలి అని అంటే ఏ ఫ్రూట్స్ తినాలి అంటే జామ పండు, యాపిల్, బనానా, ఆరెంజ్, అంజీర పళ్ళు తింటే మనకు కాల్షియం బాగా అందుతుంది. కాబట్టి ఎముకలైనా జాయింట్స్ అయినా దృఢంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. డైలీ తినండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పుట్టి ఆరోగ్యంతో ఈ ముద్రని ఇలా ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా సయాటికా ప్రాబ్లం నుంచి బయటపడతారు. డైలీ 100 టైమ్స్ ఈ విధంగా చేయడం వల్ల మీ సయాటికా ప్రాబ్లం అనేది పోతుంది. సయాటికా ప్రాబ్లం తీవ్రంగా ఉన్న వాళ్ళు డైలీ 2-3 టైమ్స్ చేయండి, మీ సయాటికా ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సయాటికా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. బ్రెయిన్ ముద్ర, ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది బ్రెయిన్కి. కాబట్టి హెల్తీగా ఉంటారు. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ బ్రెయిన్ షార్ప్గా చేసుకోండి, మెమరీ పవర్ పెరుగుతుంది, అలాగే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. కాబట్టి మీరు అందరికన్నా స్పెషల్గా కనిపిస్తారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మన ఎముకలు దృఢంగా ఉండి, మోకాళ్ళలో సౌండ్ రాకుండా ఉండి, మోకాళ్ళలో గుజ్జు తయారై, అలాగే మెడ నొప్పులు, షోల్డర్ నొప్పి, అలాగే జాయింట్లలో నొప్పులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే ఒక మంచి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. అది ఏమిటంటే 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల సొంటి, 50 గ్రాముల వామును వేడి చేసి పొడి చేసి ఇది నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఇది డైలీ తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు బ్రెయిన్ ముద్ర, ఈ ముద్రని డైలీ 10 or 15 మినిట్స్ ఎర్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేయడం వల్ల బ్రెయిన్ షార్ప్గా తయారవుతుంది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది బ్రెయిన్కి. కాబట్టి హెల్తీగా ఉంటారు. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ బ్రెయిన్ షార్ప్గా చేసుకోండి, మెమరీ పవర్ పెరుగుతుంది, అలాగే బ్రెయిన్ షార్ప్గా ఉంటుంది. కాబట్టి మీరు అందరికన్నా స్పెషల్గా కనిపిస్తారు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా ఈ ప్రెషర్ పాయింట్ వద్ద నొక్కడం ద్వారా సయాటికా ప్రాబ్లం నుంచి బయటపడతారు. డైలీ 100 టైమ్స్ ఈ విధంగా చేయడం వల్ల మీ సయాటికా ప్రాబ్లం అనేది పోతుంది. సయాటికా ప్రాబ్లం తీవ్రంగా ఉన్న వాళ్ళు డైలీ 2-3 టైమ్స్ చేయండి, మీ సయాటికా ప్రాబ్లం నుంచి బయటపడతారు. ఇలా డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల సయాటికా ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు. ఈ ముద్రని ఇలా మన ఎముకలు దృఢంగా ఉండి, మోకాళ్ళలో సౌండ్ రాకుండా ఉండి, మోకాళ్ళలో గుజ్జు తయారై, అలాగే మెడ నొప్పులు, షోల్డర్ నొప్పి, అలాగే జాయింట్లలో నొప్పులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే ఒక మంచి మెడిసిన్ తయారు చేసుకోవచ్చు. అది ఏమిటంటే 50 గ్రాముల మెంతులు, 50 గ్రాముల సొంటి, 50 గ్రాముల వామును వేడి చేసి పొడి చేసి ఇది నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు. ఇది డైలీ తినడం వల్ల ఎముకలు గట్టి పడతాయి. డైలీ ప్రాక్టీస్ చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యం ముద్రని ఇలా మన ఎముకలు మన జాయింట్స్ గట్టిగా ఉండాలి, దృఢంగా ఉండాలి, జాయింట్స్ ఎముకలు కూడా దృఢంగా ఉండాలి అని అంటే ఏ ఫ్రూట్స్ తినాలి అంటే జామ పండు, యాపిల్, బనానా, ఆరెంజ్, అంజీర పళ్ళు తింటే మనకు కాల్షియం బాగా అందుతుంది. కాబట్టి ఎముకలైనా జాయింట్స్ అయినా దృఢంగా ఉంటాయి. ఎముకలు దృఢంగా ఉండడం వల్ల మనం హెల్తీగా ఉంటాము. డైలీ తినండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.